ఏల గుర్తుకు ఓటేయండి. ఇక్కడ కనికల్లు గ్రామం నుంచి రాయదుర్గం నియోజకవర్గం నుంచి వెనకబడ్డదని ప్రజలు చెప్పుకుంటున్నా కూడా ఆలోచనలో తెలివితేటల్లో ముందు చూపులో ఎవరికి తక్కువ వాళ్ళు కాదు రాయదుర్గం కనికల్లు ప్రజలు. మీరిక్కడ ఏలు వేయండి, మీరిక్కడ సంకేతాన్ని ఇవ్వండి. ఇదిగో వ్యవస్థను మారుస్తున్నామన్న నమ్మకాన్ని కలిగించండి ఈ సమాజానికి. మీరిచ్చే బలమైన సంకేతం ఈ రాష్ట్రం మొత్తాన్ని కదిలిస్తుంది. ఈ దేశాన్ని దోచుకుంటున్న ఈ 3 పార్టీలకి చెంపపెట్టవుతుంది. ఈ రాష్ట్రంలో రాజకీయం మార్చడానికి మార్గం అవుతుంది. ఈ దేశంలోని రాజకీయ ప్రక్షాళనయ్యి ఓ గాంధీ అంబేద్కర్ చేసిన రాజకీయం మళ్ళీ వస్తుంది. అందుకోసం మీరంతా ముందుకొస్తారని ఆశిస్తూ ఇంతటి మండు చెండలు ఆ పార్టీ వాళ్ళంతా 200, 500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి గాంధీ సీసా ఇస్తే ఈ మండు చెండల్లో 10 నిమిషాలు ఎవరన్నా ఉంటున్నారా? ఇంతటి మండు చెండల్లో మీరంతా ఇంత శ్రద్ధగా విన్నారు అని చెప్పంటే నాకు భయం వేసుకోండి. వడదెబ్బతవుతున్నామని దాన్ని సహించి విన్నారు అని చెప్పంటే వ్యవస్థ కుళ్ళిపోయింది, దీన్ని మార్చాలన్న బలమైన కోరిక మీ మనసుల్లో నాటుకున్నాను. మీకోసం చెప్పి నేను చెప్పను, కానీ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మనందరికీ వాడు మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు ఆ ఫోన్లో చెత్త మాట్లాడుతున్నాం కదా. ఎవడు గెలుస్తాడు, ఎవడికంత మెజారిటీ వస్తుంది, ఎవడంత ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఈ చెత్త బదులు ఈ రాజకీయ మార్చడానికి మార్గం ఏమిటి? మన బతుకులు మారాలంటే ఎవరు కొట్టేస్తే మారుతుంది? ఏ రకమైన రాజకీయ శక్తిని మనం పెంచాలా? మనమే అధికారంలో ఉండాలి అని చెప్పంటే, సామాన్యుడు ప్రభువు కావాలని చెప్పంటే ఎట్లాంటి రాజకీయం కావాలా? మన పిల్లల బతుకులు బాగుపడాలా? వాళ్ళందరి పిల్లల బతుకుల కోసం కాదు మనం బతికేది, ఉడిగ చేసేవాళ్ళం కాదు. ఈ చర్చ పెట్టండి. అందరూ ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. మనం తలుచుకుంటే వ్యవస్థ మారుతుంది చెప్పండి. ఓటు వేస్ట్ అవుతుందన్న మూర్ఖపాలోచన సత్యం చెప్పండి. ఎందుకంటే ఈ పార్టీలు మురికి గొప్ప, దేశాన్ని దోచుకునే దేశద్రోహులు, వీళ్ళంతా కూడా టెర్రరిస్టుల కంటే కూడా ప్రమాదకారులు. వాళ్ళ ఓటేస్తే ఆ ఓటు మురికి కాలంలో పోసేస్తున్నారు. నిజాయితీకి, ధర్మానికి, పిల్లల భవిష్యత్తుకి ఓటేస్తే ఆ ఓటుకి మాత్రమే పవిత్రత, విలువ చేకూరుతాయి. ఇది అందరికీ తెలియజెప్పండి. ఇక్కడ రాయదుర్గం నుంచి ఈ రాష్ట్రంలో మార్పుకి నాంది పలుకుతారని ఆశిస్తూ ఇంత శ్రద్ధగా మండు చెండల్లో మీరంతా అపారంగా ఆదరించినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాగుపడాలని చెప్పంటే చదువుకున్న వాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, సమర్థులు, ప్రజల్లో విశ్వాసం ఉన్నవాళ్ళు వచ్చి రాజకీయాన్ని మార్చాలని నమ్మి వారు డాక్టర్ కొండయ్య గారి కింద ఉన్నారు. అక్కడ సుప్రసిద్ధ సర్జన్, అనంతపురం పట్టణంలో ఈ జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి. వీరంతా కూడా
ఈ దోపిడీ రాజకీయం వ్యాపార రాజకీయం కాకుండా నిజాయితీ రాజకీయాన్ని పెంచకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు చెడిపోతున్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన వారు. అట్లాగే లోక్సత్తా పార్టీ ఇవాళ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నది. లోక్సత్తా పార్టీ సిపిఎంకి మద్దతు ఇస్తున్నది, సిపిఎం లోక్సత్తా పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఈ కొత్త రాజకీయానికి ఒక వేదిక నిర్మాణం చేయాలన్న కోరికతో వామపక్ష పార్టీని పిలుపునిచ్చాం. సిపిఎం కలిసి వచ్చింది. సిపిఎం మన మండల నాయకులు పుల్లయ్య గారు, ఇక వన్నూరప్ప గారు లోక్సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి. వన్నూరప్ప గారు కష్టపడి జీవితంలో పైకొచ్చిన మనిషి, పేదరికం అంటే ఏంటో తెలిసిన మనిషి, నిజాయితీ సిద్ధాంతాలు, మన బిడ్డల బతుకులు, పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలని చెప్పన్న కోరిక బలంగా నాటుకున్నటువంటి ధీరుడు ఆయన. నిజమైన రాజకీయవేత్త. ఈ కుహన రాజకీయవేత్తల్లా కాదు, ఓట్లు కొనేవాడు కాదు. అబ్దుల్ లోక్సత్తా పార్టీకి రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు, యువకుడు, మైనార్టీకి చెందినవాడు. ఇక వెంకటరమణ బాబు అనే వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, బలహీన వర్గాల వాడు. ఆయన తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, ఆయన రాజకీయ వారసుడు కాదు, కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి కాదు. ఆయన గవర్నమెంట్ భూముల్లో గనుల్లో కొట్టేలా ఈ దేశాన్ని దోచుకోవడం, నిజాయితీగా వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి బతుకుతూ కష్టపడేవాళ్ళు ఈ దేశంలో బిడ్డల భవిష్యత్తుని మార్చుకోవడం కోసం కలిసి రావాలని చెప్పని నిరంతరం పోరాటంలో, రాజకీయ నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ నిరంతరం పోరాటంలో ప్రజలకు అండదండగా అవుతున్నవాడు, యువకుడు. అందుకనే బాబుని లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా పెట్టింది. ముందుగా సోదరుడు వన్నూరప్పని మాట్లాడడం కోరుతున్నాను. ఆ తర్వాత నేను భావాలు పంచుకుంటాను. మళ్ళీ మళ్ళీ రాష్ట్రాన్ని ఏలాలని కాంక్షతోని మళ్ళీ మళ్ళీ దోచుకునే ప్రాణింపుల చూడు, మళ్ళీ మళ్ళీ దోచుకునే ప్రాణింపుల చూడు. ప్రజలకు పథకం కాదిది, పదవుల పథకం. ప్రజలకు పథకం కాదిది, పదవుల పథకం. ప్రజలకు పథకం కాదిది, పదవుల పథకం. ఇది పరాక్రమా 7,000 కోట్ల రూపాయల్ని మన రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. రోజుకి 20 కోట్ల రూపాయలు. కానీ ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడం కోసం ఖర్చు పెట్టదు. పోనీ ఇవన్నీ దాటి పంట పండిస్తే పంటకి రేటు వచ్చే పద్ధతులు ఉన్నాయా? రైతుకు ఒకవేళ పంట పండితే ఇన్ని దాటిన తర్వాత మీరు ధాన్యం పండించినా, వేరుశనగ పండించినా మాకు రేట్లు బాగా ఉన్నాయి, ఏం భయం లేదని ధీమాగా ఉండగలరా? ఇవాళ ధాన్యం పండిస్తే 4 నెలల క్రితం సన్న ధాన్యానికి ఇక్కడ 700 రూపాయలు ఉంటే పక్క కర్ణాటకలో 1100 రూపాయలు. ఎందుకని? ఇక్కడ మీరు పండించిన పక్కన రేటు ఉన్నా, ఇక్కడ రాయదుర్గం పక్కన కర్ణాటక పక్కనే కదా, అనంతపురం కంటే మన కర్ణాటక గట్టం దగ్గర కదా. కర్ణాటకలో అమ్మటానికి మేము హక్కు లేదు, ఆంక్షలు పెట్టారు, రేట్లు పడిపోవాలని చెప్పాను. అప్పుడు నేను లోక్సత్తా కార్యకర్తలతో మీ దుర్మార్గ ఆంక్షల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చట్టాలను ఉల్లంఘించినట్టుగా మీ దుర్మార్గ ఆంక్షల్ని తొలగించి రైతును విముక్తి చేస్తాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము మౌనంగా లొంగిపోతాం. జైల్లో పెట్టి మేము ఎదురు తిరగాం. కోర్టు ముందు పెట్టండి, లాయర్ను కూడా పెట్టుకోం. శిక్ష వేయండి, మేము మౌనంగా భరిస్తాం. మా పదవులు పీకేయండి, శిక్ష పడింది కాబట్టి మేము ఇంటికెళ్ళి కూర్చుంటాం. కానీ ఈ దుర్మార్గం మాత్రం ఆగాల్సిందని చెప్పంటే మేము పక్క రాష్ట్రానికి పోయి కర్ణాటక పోయి అమ్మాం, నిజామాబాద్ నుంచి నాందేడ్ జిల్లా మహారాష్ట్రకు పోయి అమ్మాం. ఎక్కువ రేటుకి అరెస్ట్ చేయడం. శాసనసభలో ఎందుకు ఇలా అని చెప్పంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, జయప్రకాష్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసే సాహసం మాకు లేదు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది మేము, బీసీ రౌడీల్లాగా బదా ఈ ఆంక్షలు నామాత్రమై 700 రూపాయలు ఉన్నది. మీరు ధాన్యం చూడండి, సన్నధాన్యం 1050 రూపాయలకు పెరిగింది ధాన్యం రేటు. రైతుల జేబుల్లోకి 2-3 నెలల్లోనే ఈ సన్నధాన్యం బీపీటీ పండించే రైతులకి 1200 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆంక్షలు ఎందుకు వస్తున్నాయి?
ఈ దుర్మార్గులు కావాలని రైతులు రేట్ లేకుండా చేయడం చెప్పండి. అది అయ్యాక రైతు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళొచ్చి కన్నీళ్లు కాచి మొసల కన్నీళ్లు కాచి మన పన్నుల డబ్బుల నుంచి కొత్త డబ్బులు తీసుకొచ్చి తగ్గించేసి ఫోటోలు తీసుకుని పేపర్లో వేయించుకుంటాం. చేనేత కార్మికు ఉత్పత్తి చేస్తే ఆయన పెట్టే ఖర్చు 18,000 16,000 అయితే నెలంతా కష్టపడితే ఆయనకు వచ్చేది 20,000 2,000 మిగులుతుంది. అదే ఆయన అమ్మిన వస్తువులు మళ్ళీ మార్కెట్లో అమ్మేవాడికి వచ్చేది మీరు ఆలోచించండి. వీళ్ళందరూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే లోక్సత్తా ₹1 కూడా ఓటు ఖర్చు పెట్టకుండా నిజాయితీగా ప్రచారం కోసం ఎందుకు వచ్చింది? రాజకీయాన్ని సేవగా భావించి రాజకీయం త్యాగం. రాజకీయంలోకి ఎవరు రావాలా? త్యాగం చేసేవాళ్ళు. నా పిల్లలను చూసుకుంటాను, కానీ నా పిల్లల కంటే అందరి పిల్లలు ముఖ్యం కాబట్టి అవసరమైతే నా కుటుంబాన్ని పక్కన పెడతాను. ఈ దేశంలో ఈ బిడ్డల భవిష్యత్తు కోసం నేను త్యాగాలు చేస్తాను. జాతికి అంకితం అవుతాను. వచ్చేవాడు అది నీకు నీ పిల్లలకి కూలీది ఊడిగా ఓటు కొనుగోలాళ్ళ గాంధీ పెంచేదాళ్ళ బతుకు నాశనం మనక. దీనిలో ఫ్యాను లేదు, సైకిల్ లేదు, హస్తం లేదు. మూడే ఎవడు ఏనాడు ఏ పార్టీలో ఉంటాడు దేవుడికి లేదు. విధానంలో మార్పు ఉందా? అందరూ ఒకే విధానాలు. వీడు గొడవ అంతా ఏంటి? నువ్వు తిన్నావంటే నువ్వు ఇంక ఎక్కువ తిన్నావు కదా. నువ్వు 100 కోట్లు తిన్నావంటే నువ్వు 1000 కోట్లు తిన్నావు. ఫ్యానాయన్ని నువ్వు తిన్నావు కదా నానే ఉంటున్నాడు. నువ్వు తిన్నావుగా 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు కట్టి వచ్చామంటున్నాడు. ఆ 2,000 కోట్లు అనే ఉంటున్నాడు. నువ్వు 20,000 కోట్లు తిన్నావు కదా. మొన్నటిదాకా ఏం డబ్బులు తిన్నాడు? ఇల్లు అమ్మేసుకున్నాడు 7 కోట్ల రూపాయలకి. నీ దగ్గర 70,000 కోట్లు వచ్చేసినాయి అని అంటున్నాడు. దోపిడీ ఆగాలి నిద్రకి కోరికలేదు. ఓపులాపని మనిషి ముందు తెచ్చి జరిగేది, చెప్పలో కూడా తెచ్చి జరిగింది. వీళ్ళు ఎవరన్నా ఈ మైనస్ని ఆ వ్యాపారానికి పెట్టాలా? ఈ మైనస్లో వచ్చే లాభం అంతా ప్రజలకు దక్కాలా? బిడ్డల బతుకు బాగుపడాలని చెప్పనుకున్నారా? నేను చెప్పినట్టు రావాలని ఈడు కాదు, నేను చెప్పినట్టు రావాలని ఆడు. ప్రైవేట్ బినామీ కంపెనీలు పెట్టుకుని దానిలో సగం లాభం పెట్టుకుని ఆ డబ్బంతా దేశాన్ని దోచేయడం కోసం ఉపయోగించుకున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ తేడలేదు. ఇది తోడేళ్ల పోరాటం. మీరంతా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది తోడేళ్ల పోరాటం. తోడేళ్లు రక్కుతున్నాయి, గిట్టుతున్నాయి, రక్తం కారుతాం. చుట్టూ పాపం అక్కడ నీ పేరేంటన్నా మల్లికార్జున లాంటి బకరాలు మేకపిల్లలు చేరి పాపం చప్పట్లు కొడుతున్నాయి. వీళ్ళంతా ఇగో ఈ తోడేలు నాదని ఒక మల్లికార్జున అంటే కాదు, ఆ తోడేలు నాదని మరొక ఆయన అంటున్నారు. నా తోడేలు గెలుస్తాను ఒకడంటే కాదు, నా తోడేలు ఇంకొకటి అంటున్నారు. 100 రూపాయలు పందెం చేస్తాను ఈయనంటే కాదు, 1000 రూపాయలు పేపందెం చేస్తాను ఆయన అంటున్నారు. కానీ ఈ తోడేళ్ళు ఎందుకోసం పోరాడుతున్నాయి? అది మాత్రం కరెక్ట్ చెప్పాడు. ఇక ఇప్పుడు మల్లికార్జున జ్ఞానోదయమే. కానీ తోడేళ్ళు ఎందుకోసం పోరాడుతున్నాయి? మేక పిల్లల్ని తినే హక్కు కోసం, పకరాలను చేసి దేశాన్ని ఎవరు దోచుకోవాలని పోరాడుతున్నాయి. కానీ దోపిడీ ఆపాలని పోరాడుతున్నా. అందుకోసం లోక్సత్తా మీ ముందుకు వచ్చింది. ఏదో ఈ పదవుల కోసమో దేశాన్ని దోచుకుందామనో. మా వాడు గెలిచి రేపొద్దున ఎమ్మెల్యే అన్నాడు, రేపొద్దున రాజకీయ సంక్షేమం వస్తే 10 కోట్లకు మా వాడిని నమ్ముకుందామనో కాదు లోక్సత్తా వచ్చింది. ఈ పదవులు ఏమీ నాకు తెలియని కాదు. వీళ్ళందరూ కూడా జీవితంలో ఊహించని పదవులను చాలా చిన్ననాడు నేను పొందాను. ఈ ప్రజల్లో అపారమైన గౌరవాన్ని పొందాను, క్షేమాగా పొందాను, చాలా బతికాను. 26 ఏళ్ల క్రితం ఒకే ఒక్క జిల్లాలో 2 లక్షల ఎకరాలని కేవలం 42 కోట్ల రూపాయలతో నీటిపారుదల ఇచ్చి 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు తీశాను. పదవులు నాకు కొత్తగా, అధికారం కొత్తగా. నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా ఉంటే నేను వద్దన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను కేంద్ర మంత్రి పదవి హోదా ఇచ్చింది. నాకు వద్దయ్యా ఈ హోదాలు అక్కర్లేదు అని చెప్పంటే, మీకు అక్కర్లేకపోయినా మిగతా వాళ్ళకి కావాలి, అందుకోసం ఈ హోదా మీరు తీసుకోవాల్సిన నాకు ఇచ్చాను. నాకు కేంద్ర మంత్రి పదవి హోదా ఉంటే నేను చాలి కట్టిన నా భార్యకి నాకు మంత్రి పదవి హోదా ఉందని తెలియదు, నా కన్న పిల్లలకు తెలియదు. నాకు కారు తీసుకోలేదు, నేను కారుకి లైట్ తీసుకోలేదు, ఫోన్ తీసుకోలేదు, ట్యూన్ తీసుకోలేదు. చేతనైనంతకాలం దేశం కోసం చేశాను. ఇంకా చాలు, జనంలో పడాలా, ఈ మల్లికార్జున లాంటి వాళ్ళకి చైతన్యం రావాలా, వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి అర్థం కావాలని అనిపించినాడు. ఏ ఆర్భాటం ఏ డ్రామా లేకుండా రాజీనామా పెట్టి బయటకు వచ్చి జనంలో పడ్డాను. కాబట్టి పదవుల కోసం నిండాలి, దోచుకుందామని రాలే. ఈ దేశాన్ని మార్చుకోవాలంటే మళ్ళీ మహాత్మా గాంధీ, అంబేద్కర్ రాజకీయం కావాలి. ఈ వేళున్న ఈ నికృష్టమైన ఈ నీచమైన దోపిడీ పార్టీ రాజకీయం కాదు, ఈ దోపిడీ రాజకీయం పేరుతో. ఓ గాంధీ చేసిన రాజకీయం, ఓ అంబేద్కర్ చేసిన రాజకీయం, ఒక ప్రకాశం పంతులు చేసిన రాజకీయం కావాలి.
ప్రకాశం పంతులు గారికి 100 ఏళ్ల క్రితం నెల సంపాదన, ఒక గొప్ప లాయర్గా నిజాయితీ సంపాదన, నెలకి 100 ఏళ్ల క్రితం ఆయన సంపాదన 1,02 లక్షల రూపాయలు. హనుమంతప్ప గారు 100 ఏళ్ల క్రితం 2 లక్షలు అంటే ఇవాళ ఎంత ఉంటుంది? 2 కోట్లు వేసుకోవచ్చు. అంటే నెల సంపాదన ఇవాటి డబ్బులు ఆయనకి ఆనాడు 2 కోట్ల రూపాయలు. జాగ్రత్తగా వినండి, మల్లికార్జున బాగా వినండి. ఏది నిజమైన రాజకీయమో ఎవరు దేశానికి కనిపిస్తారో అర్థం చేసుకో. 100 ఏళ్ల క్రితం నెలకు 2 కోట్ల సంపాదన, దాన్ని త్యాగం చేసి రాజకీయంలోకి వచ్చాడు. రాజకీయం అంటే త్యాగం పవిత్రంగా భావించి ఆ డబ్బు పెట్టి పెట్టుబడిగా రాజకీయంలోకి రాలా, వ్యాపారంగా రాలా. ఆయన పదవుల కొరత లేదు. ఆయన జైళ్ళకి వెళ్ళాడు, దేశాన్ని దోచుకున్నాడని జైలుకెళ్ళా, దేశమాతకి సేవ చేశాడని జైల్లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. తుపాకీ చూడాలని ఎదుర్కొన్నాడు. ఆయన పదవుల కొరత లేదు, ప్రజల అభిమానం వల్ల 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన అవిభక్త మెడ్రాస్ రాష్ట్రానికి, అక్కడ తమిళులు ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తొలి తెలుగు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కర్నూలు రాజధానిగా. ఇంత చేస్తే 26 ఏళ్ల క్రితం ప్రకాశం పంతులు పేరుతో పెట్టిన ప్రకాశం జిల్లాకి నేను జిల్లా కలెక్టర్గా పెడితే ప్రకాశం పంతులు మనవడు నా దగ్గర రెవెన్యూ శాఖలో బంట్రోతుగా పనిచేశాడు అన్నాడు. ఒక్కసారి మీరు ఊహించగలరా? 100 ఏళ్ల క్రితం ఇవాళ డబ్బులు 2 కోట్ల సంపాదన, 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఉంటే ఆయన మనవడికి దక్కింది రెవెన్యూ శాఖలో పంచోతి. ఈవేళ పనికి మాలిన గాడిదలకి నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇచ్చేటువంటి దుర్మార్గులకి మీరు ఒక పంచాయతీ సర్పంచ్, మున్సిపల్ వార్డు మెంబర్ ఇస్తే 3 తరాల దాకా డబ్బుల కోసం దొరకలేదు. ఇంకా పైపదలు ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మిపారేసి వాడి సొంత సంపాదన వెరకొట్టు చేసుకుంటున్నారు కదా. ఏది నిజమైన రాజకీయం? ఎలాంటి రాజకీయం కావాలి? ఇవాళ యువత తెలుసుకోవాలి, రైతులు తెలుసుకోవాలి. ఈ బ్రాందీ బారిన పడి మగవాళ్ళు జీవితాలను నాశనం చేసుకుంటే కన్నీళ్లు కారుస్తున్న మహిళలు తెలుసుకోవాలి. రెక్కాడితే కూడా డొక్కాడకుండా జీవితం అంతా కూలీగా పనిచేస్తే మళ్ళీ పిల్లలు కూలీగా తయారవుతున్నటువంటి నిరుపేదలు తెలుసుకోవాలి. పంట పండిస్తున్న రైతులు తెలుసుకోవాలా, యువత తెలుసుకోవాలి. అందుకోసమే మీ ముందుకు ఈవేళ లోక్సత్తా పార్టీ, వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం కలిసి. ఎందుకని? నిజమైన రాజకీయం ఏంటో చూపెట్టి ఈ దుర్మార్గపు రాజకీయానికి, దేశాన్ని దోచుకోవటంలో ఏ రకమైన తేడా లేని రాజకీయానికి ప్రత్యామ్నాయంగా వేరే రాజకీయాన్ని చూపెట్టి నిజాయితీ రాజకీయంతో పేదరికాన్ని తొలగించి మన పన్నులకు చదునుగా ఏర్పాటు చేయకపోతే ఈ బిడ్డలు నష్టపోతారు. ఈ పిల్లలు ఎదిగే నాటి, ఈ పిల్లలు కాలేజీకి వచ్చే నాటి, ఈ యువతకి ఆత్మవిశ్వాసం కలిగి ఈ దేశంలో ప్రతి బిడ్డకి అవకాశాలు కలిగే వ్యవస్థ రాకపోతే ఈ దేశం నాశనం అవుతుంది, పేదరికి మరింకో తరం పోతుంది. అందుకోసం లోక్సత్తా ఆర్భాటాలు లేకుండా వచ్చింది. ఏల గుర్తుని లోక్సత్తా గుర్తుగా ఎంచుకున్నది. ఎందుకంటే ఏల చైతన్యానికి సంకేతం, ఏల జన జాగృతికి చిహ్నం. ఏల గుర్తు ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం. ఇక మేము కన్నీళ్లు కారుస్తాం, మౌనంగా ఉన్నాం. మేము నోరు తెరుస్తాం, గొంతు కలుపుతాం, భుజం కలుపుతాం, ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను మారుస్తాం. హక్కుల
కోసం హక్కుల కోసం హక్కుల కోసం చూడువాడా పోరాటం ఇది గ్రామ స్వరాజ్యం పోరాటం ఇది స్వతంత్ర పోరాటం పల్లెలో పగటి లేక ప్రజ తల్లడిల్లెను
ఆయన ఈ డబ్బు బలంతో ఆయన నిలబడ్డాడు. అటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు ఓటు వేసి గెలిపిస్తారా? ఒకసారి ఆలోచించుకోండి. ఇక రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీలో పార్టీలు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ పనిలో ఉన్నారని తెలుసును. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక అపస్మార స్థితిలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దేశమంతా అలాగే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళే చూసుకోలేకపోతున్నారు. తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్ వాళ్లకు చేయలేకపోతున్నారు. మన రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులందరూ ఆల్మోస్ట్ అందరు మంత్రులు ఏదో అవినీతితో కూరుకుపోయినారు. ముఖ్యంగా బోసా సత్యనారాయణ గారు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారే మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయినారు. కానీ ఆయన శాఖగా తప్పించుకుంటున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీ వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పి చాలా కాలంగా జగన్ పార్టీ అవినీతిలో పుట్టింది, అవినీతిలో పెరుగుతోంది, అవినీతిలో కొనుగుతోంది. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో ఉన్నారో ఆలోచిస్తే ఆయన పేదానికి ఒకరు వాటికి జైలు పోలేదు, ప్రజా సమస్యల కోసం పోరాడిపోలేదు, వ్యవసాయదార సమస్యల కోసం పోరాడిపోలేదు. ఆయన యొక్క సొంత ఆస్తిని కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పి సిబిఐ కుట్రలో సిబిఐ వాళ్ళ ల్యాండ్లో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళారు. అటువంటి వ్యక్తి ఓటు వేస్తారా ఆలోచించుకోండి. ఇక చివరిగా మీకు మిగిలిన పార్టీ లోక్సత్తా పార్టీ. లోక్సత్తా పార్టీ యొక్క అభ్యర్థి బాబు. ముఖ్యంగా ఆయన గురించి రెండు మాటలు చెప్తాను. బాబు గారు ఈ ఊర్లో ముఖ్యంగా పెద్ద సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కానే కాదు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తి. అంతేకాకుండా ధనవంతులు అంటే ధనవంతులు కానే కాదు, వేరే పార్టీ వాళ్ళు చాలా ధనవంతులు ఉన్నారు. బాబు గారేమో ధనం కూడా లేదు. ఆయన అభివృద్ధి పరిశీలిస్తే ఆయనకు పెద్దగా సంపాదన కూడా లేదు. కానీ అతనికి చిత్తశుద్ధి ఉంది, లోక్సభ పార్టీ నిబద్ధత ఉంది, ప్రజల్లో అభివృద్ధి పాలనలో చెప్పి కోరిక ఉంది. అందువల్ల అటువంటి వ్యక్తిని మేము ఎన్నుకొని అటువంటి వ్యక్తికి మేము టికెట్ ఇచ్చినాము. బాబు గారు పార్టీలో ఉంటూ 2 సంవత్సరాలుగా పార్టీ గురించి ఎంతో కృషి చేసినారు. ముఖ్యంగా రాయదుర్గంలో ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోతే అనంతపురం పట్టణానికి వచ్చి మేము సూపరింటెండెంట్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి నిరాహార దీక్ష చేసి డాక్టర్ శిక్షణ ఘనత ఆయన చేతిలో ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఓటు వేస్తే మీ యొక్క ఓటు సద్వినియోగం అవుతుంది, మీ ఓటు యొక్క వాల్యూ అలాగే ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి యొక్క ఓటు గుర్తు ఏం చేయాలంటే ఈయన గుర్తు. మీ సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 మాటలు చెప్పి ముగిస్తాం. ముఖ్యంగా రాయదుర్గం నియోజక ప్రజలకు లోక్సత్తా పార్టీ తరఫున ధన్యవాదాలు. మిత్రులుగా ఒక్కసారి ఆలోచించేయండి. ఇంతకు ముందు వచ్చిన ప్రచార రథయాత్రకి ఇప్పుడు వచ్చిన ప్రచార రథయాత్రకి ఎంత వ్యత్యాసం ఉందో మీ గుండెల లోతుల్లో నుంచి ఒక్కసారి ఆలోచించండి. లోక్సత్తా పార్టీ మంచి పార్టీ అని మీ గుండెల లోతుల్లో నుంచి ఏ విధంగా అయితే చెబుతున్నారో, లోక్సత్తా పార్టీకి ఎందుకు ఒక్కసారి ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించండి. లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు నమస్కారాలు చేస్తుంటే, అవతల ఇక్కడ ర్యాలీలో వస్తున్నప్పుడు ప్రతి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనబడుతుంది. జయప్రకాష్ నారాయణ గారికి ఓటు వేయాలి, ఈల గుర్తుకు ఓటు వేయాలి, అటువంటి నిజాయితీ పరునికి ఓటు వేయాలని వాళ్ళ ముఖాలలో ఇప్పుడు వరకు స్పష్టంగా కానొస్తుంది. ఇదే నిదర్శనం ఈ ర్యాలీకి ఆ ర్యాలీకి ఉన్న తేడా. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఈ ఎన్నికలు వచ్చాయి, ఈ 3 పార్టీలు ఏం చేస్తున్నాయి? 3 పార్టీలు ప్రజల అభివృద్ధి గురించి కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ, ఈ నియోజకవర్గ సమస్యల గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడుతుందా? కేవలం వాళ్ళ అక్రమార్జన కోసం, ఓఎంసీ నిధుల కోసం వాళ్ళు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 2000 కోట్లు సంపాదించుకున్నారు. 7 కోట్ల రూపాయలకు ఇల్లు అమ్ముకుంటున్న వాళ్ళు ఈరోజు లక్షల కోట్లు సంపాదించినారు అని చెప్పి వాళ్ళు విమర్శించుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమం గురించి ఏ ఒక్క నాయకుడైనా ఆలోచిస్తున్నాడో ఒక్కసారి మీ గుండెల మీద చేయి చేసుకుని ఆలోచించేయండి. లోక్సత్తా పార్టీ నిజాయితీగా మీ గురించి ఆలోచన చేస్తుంది, ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తుంది, మేము ఇవి చేస్తామని ప్రజల గురించి చెప్తుంది. నిజాయితీగా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఆలోచన చేసి జయప్రకాష్ నారాయణ గారికి మద్దతు ఇచ్చి మీరు వేసే ప్రతి ఓటు జయప్రకాష్ నారాయణ గారు చూసి వేయండి. మీరిచ్చే మద్దతు ఆయన ఇంకా ముందుకు పోవడానికి చాలా ఆస్కారం ఏర్పడుతుంది. చదువుకున్న వాళ్ళు, మేధావులు లోక్సత్తా వైపు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సిపిఎం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే, అట్టడుగు వర్గాలు, అనాగరిక వర్గాలు, పేద ప్రజలు, కార్మికులు వాళ్ళ వైపు ఉన్నారు. మా వైపు యువత, మేధావులు ఉన్నారు. వాళ్ళు కలిస్తే ఇంకా వేరే వామపక్ష పార్టీలు ఉండవు, అంతా లోక్సత్తా పార్టీని. అందుకే ఒక్కసారి ఆలోచించేయండి. ఈ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి రాబోతున్నది ఈ వామపక్ష పార్టీ లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో. మీరు ఒక్కసారి ఆలోచన చేసి యువత, మేధావులు, కార్మికులు అందరూ కలిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆలోచన చేసుకుని ఓటు వేయాలని. సమయం తక్కువగా ఉంది కాబట్టి ముగిస్తున్నాను. ఇందాక సోదరుడు వన్నరప్ప గారు అన్నాడు, ఆర్భాటం చేస్తూ ఈవేళ బహుశా ఇందాక వచ్చిన పార్టీ వాళ్ళు అంత ఖర్చు పెట్టుంటారు. ఈవేళ మీరే చెప్పండి.
ఈవేళ ఒక్కరోజు అంత ఖర్చు పెట్టింటారు ఇక్కడ రాయదుర్గంలో 25 లక్షలు కనీసం రాయదుర్గం పట్టణంలో ఖర్చు పెట్టింటారని చెప్తున్నాడు. నియోజకవర్గం మొత్తం అయితే ఈవేళ బహుశా ఒక 50 లక్షల కోట్ల రూపాయలు ఒక్కరోజు ప్రచారానికి అయి ఉంటుంది. అవునా? మరి మా వెంకటరమణ మొత్తం ఎలక్షన్లో ఖర్చు పెట్టి చదువుతున్నా నువ్వు 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది. మరి లోక్సత్తా పార్టీ ఎందుకు వచ్చింది? ఈవేళ జరిగిన సత్సంగం నుంచే సమాధానం వస్తుంది. ఈవేళ 3 పార్టీలు సాంప్రదాయ రాజకీయంలో మునిగిపోయి ఓట్లు కొని బ్రాందీ పంచి పాపం వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు 100కి 90 మంది నిరుపేదలు, రెక్కడి తగ్గని డొక్కాడని వాళ్ళు. మనిషికి 200 ఇచ్చారా? 150 2 క్వార్టర్లు ఒక ఫుడ్ ప్యాకెట్ అంటే పేదల్ని కేవలం ఓటు బ్యాంకులుగా. మంచిదే, చాలా సంతోషం, వెరీ గుడ్, మంచిది, వినండి, చాలా సంతోషం, వినండి. సామాన్య జనాన్ని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా, జెండాలు పట్టే కూలీలుగా, పల్లకీలు మోసే బోయలుగా, వీళ్ళంతా రాజాది రాజులుగా ఉంటే రుచులుగా వండి వాళ్ళ పాదాల దగ్గుండే మనుషులుగా తయారు చేసే రాజకీయం ఈవేళ ఒక్క పార్టీ కాదు, ఇవాళ వచ్చిన పార్టీని ఒకదాన్ని అంటలా. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయంలో మునిగి తేలింది, తెలుగుదేశం పార్టీ ఆ రాజకీయం చేస్తోంది, వైకాపా ఆ రాజకీయం చేస్తోంది. ఒక్కొక్కళ్ళు ఈవేళ ఎంత ఖర్చు పెడుతున్నారో మీరు చూడండి. రాయదుర్గం రాష్ట్రంలో బాగా వెనకబడిన నియోజకవర్గాల్లో ఒకటి. వర్షపాతం బాగా తక్కువ ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్రం మొత్తంలో 900, 100, 1000 మిల్లీలీటర్లు వర్షం పడుతుంటే 1000 మిల్లీమీటర్లు వర్షం పడుతుంటే రాయదుర్గంలో 400, 450, 500 మిల్లీమీటర్లు వర్షపాతం, సగం కంటే తక్కువ వర్షపాతం ఉన్నది. పేదరికం ఉన్న ప్రాంతం. కానీ ఈ 3 పార్టీలు ఖర్చంత పెడుతున్నాయి. ఒక్కొక్క పార్టీ ఉప ఎన్నికకి ఒక్కొక్క పార్టీ 20 కోట్లు ఖర్చు పెడుతుంది. ఒక్కసారి ఎవరో ఒకళ్ళు లోక్సత్తా వాళ్ళు ఈ 3 పార్టీల్లో ఒకళ్ళు నెగ్గారు అనుకుందాం. నెగ్గితే ఎవరో నెగ్గాలి కదా, నేను పోటీలో ఉన్నప్పుడు నెగ్గితే ఎమ్మెల్యేకి జీతం ఎంత వస్తుంది? ఎమ్మెల్యేకి నెల జీతం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెల జీతం 5,000 రూపాయలు. ఆ పైన నియోజకవర్గం ఎలవెన్స్ అని చెప్పని అక్కడ ఒక ఆఫీస్ పెట్టడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి, ప్రతి గ్రామంలో తిరగడానికి, వాళ్ళ పిటిషన్లు తీసుకోవడానికి, అధికారులతో సంప్రదించడానికి, ఒక వెహికల్ పెట్టుకునే దానికి ఒక డ్రైవరు, పెట్రోలు, వీటిని కలిపి ఇంకో 80,000-85,000 ఇస్తారు. ఈ మొత్తం డబ్బులో సగం దాచుకున్నారు అనుకుందాం, సగం ఖర్చు అయితే మిగతా సగం పొదుపు చేస్తున్నాను అనుకుందాం, నెలకు 40,000-45,000 వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఎమ్మెల్యేలకు మిగిలిన కాలం ఎంత? ఇప్పుడు ఎన్నికైతే ఈ శాసనసభలో ఇంకెంతకాలం మిగిలింది? 18 నెలలు, 2 ఏళ్ళు అంతే కదా. 24 నెలలు బాగా ఉంటాయి. నెలకు వచ్చేది 40,000. మొత్తం కలిపితే 40,000 అంతా 10 లక్షల రూపాయల లోపల. అవునా? ప్రపంచంలో మెడమే తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే 20 కోట్లు ఖర్చు పెట్టి 2 ఏళ్లు మొత్తం కాలంలో 10 లక్షల ఆదాయం వచ్చే నౌకరీ ఒప్పుకుంటాడా? ఎవడన్నా ఒప్పుకుంటాడా? మరి వీళ్ళు ఇంత ఆర్పాటు ఎందుకు చేస్తున్నారు? మీలో కొందరు అమాయకంగా నాతో అంటున్నారు, సార్ మేము చాలా భక్తితో వచ్చామని. భక్తితో వచ్చే హక్కు మీకున్నాం, మీకు ఇష్టం వచ్చినప్పుడు కొట్టేసే హక్కు మీకున్నాం, మీ వేళ్లతో మీ కళ్ళు పొడుచుకునే హక్కు ఉన్నది, మీ ఓటుతో దేశాన్ని మార్చుకునే హక్కు ఉన్నది. ఆ హక్కు మీది. కానీ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 2 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయల నౌకరీకి ఎందుకు ఒప్పుకుంటున్నారు వీళ్ళంతా? మీ మీద ప్రేమతోనా? వాళ్ళ కుటుంబాలను ఏమన్నా వాళ్ళు త్యాగాలు చేస్తున్నారా? వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారా? దివాళా తీస్తున్నారా? బెల్లం బిడ్డలను తాకట్టు పెట్టి ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గంలో కనుక ప్రజలకు సేవ చేయకపోతే మేము బతకలేం, దానికోసం జీవితాన్ని హారస్కర్పం చేస్తామని వాళ్ళు వస్తున్నారా? పోనీ వీళ్ళలో ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా దివాలా అయిందా? గెలిచినోడు పక్కన పెడతాం. 20 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయిన తర్వాత ఎవరన్నా దివాలా తీశాడా? మరి ఎవరి కోసం పోటీ చేస్తాను? 20 కోట్లు ఖర్చు పెడితే
200 కోట్లు తినొచ్చు, అధికారమే ఉంటే 2000 కోట్లు కూడా తినొచ్చు. ఎట్లాగా? గనులన్నీ వీళ్ళయ్యాయి. ఐరన్ ఓర్ ఉంటే అది వాళ్ళది, అధికారంలో ఉన్నవాడికి సగం వాటా ఇచ్చి మిగతా సగం వీడి తీసుకుని ఇద్దరు కలిసి ప్రశాంతంగా దేశాన్ని దోచుకుంటున్నారు, జాతి సంపద సొంతం చేసుకుంటున్నారు. గనులు తోకల, ఇసుకని వదిలిపెట్టట్ల. ఇసుక ఉంటే వీళ్ళు వాళ్ళు కలిసి పంచుకుంటున్నారు. ఇవాళ ఇసుక రేట్లు కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రేట్లకు వచ్చేసి, అడవులుంటే అటవీ ప్రాంతాల వల్ల అడవుల సంపద అంతా సొంతం చేసుకుంటున్నారు. ఇక భూములుంటే అనంతపురం జిల్లాలో ఎక్కడ చెప్పక్కర్లా, మీ లేపాక్షి భాగవతం ఒక్కసారి చూడండి. ఆ లేపాక్షి పేరుతో ఎన్ని 100 కోట్ల రూపాయల అధికారం అడ్డం చేసిన వీళ్ళంతా కూడా గడ్డి తిన్నారో, ఈ దేశ సంపద దోచుకున్నారో, సామాన్యుల బతుకుల్ని నాశనం చేసి వీళ్ళ పిల్లల కోసం పునాదులు కట్టుకున్నారని మీకు అర్థమవుతుంది. దాంతో అక్కడితో ఒకట్లా గాలి తింటున్నాం. సెల్ ఫోన్లకి ధ్వని తరంగాలు వెళ్ళాలి. ఆ తరంగాలు వెళ్ళాలని చెప్పంటే దానికి గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి. ఓఎంసీ చెప్తున్నాడు. ఆ స్పెక్ట్రంలో డబ్బులు తిన్నారు. గాల్లో వెళ్లే తరంగాలు పూర్తిగా ప్రజల ఆస్తి. లంచాలిచ్చి లాలూచి పడి కొంతమంది పొంది ఈవేళ 100 రూపాయలకు కొంటే వారంలో 1000 రూపాయలకు అమ్ముకున్నారు. ఒక్క పైసా వాళ్ళ దానిలో పనిచేయాల. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, వాళ్ళ పెట్టుబడి పెట్టల. లంచం ఇచ్చి కాగితం పొందినందుకు 100కి 1000 రూపాయలు లాభం వచ్చింది. వాళ్ళు 100,000 వ్యాపారం చేయట్లా, 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి 1000 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించారు. 1000 కోట్లు దేశాన్ని దోచుకుని ఆర్జించిన వాడికి ఆఫ్టర్ 20 కోట్లు ఖర్చు పెట్టే పెద్ద కష్టమా ఆయన చెప్తున్నా. డిఏపీ ఖర్చు ఎంత పెరిగిపోయిందో. కరెక్ట్. అందుకే ఇది అర్థం చేసుకోవడం కోసం మీకు చెప్తున్నాం. ఏది కూడా ఇది అది మొదట్లా ల్యాండ్, శాండ్, భూమి, ఇసుక, మైను, వైను, చివరికి బ్రాండీ షాపులన్నీ మళ్ళీ వెళ్ళవే. ఈ జనం పొరపాటున బాగుపడతారేమో అని చెప్పని ఈవేళ వర్షాలు కాస్త ఆలస్యమైతే రాయదుర్గం నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మంచినీళ్ళు కష్టంగా ఉన్నాయి. అవునా? బ్రాండీ షాపులు ఉన్నాయా? ప్రతి ఊళ్ళో ఉన్నాయా? మంచినీళ్ళు తాగకపోతే జనం పోతారు, నష్టం లేదు. కానీ బ్రాందీ తాగకపోతే జనం మాటనరు. బ్రాందీ తాగకపోతే జనం ఆలోచిస్తారు. బ్రాందీ తాగకపోతే దోపిడిని ఎదుర్కొంటారు. బ్రాందీ తాగకపోతే పేదరికం పోవాలని కోరుతారు. బ్రాందీ తాగకపోతే మా పన్ను డబ్బు సద్వినియోగం కావాలా, ఎందుకు దోచుకుంటున్నాం తిరుగుతారు. కాబట్టి జనం జెండాలు పట్టే కూలీలుగా మారాలంటే, పల్లకీలు మోసే బోయిలుగా మారాలంటే జనాన్ని తాగించాలా, మద్దులో ముంచాలా, బెచ్చగాళ్లుగా మార్చాలా. ప్రపంచంలో ఎక్కడైనా సరే నిజాయితీ ఉన్న వ్యవస్థ ఉంటే ఒక బిడ్డ ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, దళిత బిడ్డ అయినా, బలహీన వర్గాల బిడ్డ అయినా, రెడ్డి అయినా, కాపైనా, బలిజైనా, గమ్మైనా, చేనేత అయినా, మరొకళ్ళైనా సరే తెలివితేటలను దేవుడు సమానంగా పంచాడు. నాయకుల కొడుకులకి కూతుళ్ళకి తెలివితేటలకు ఇవ్వడం, తెలివితేటలు సమానంగా పంచాడు. పేదరికం పోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలా? ఆ బిడ్డలకి దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడేందుకు వీలుగా 100కి 100 రూపాయలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా మంచి ప్రమాణాల చదువునిచ్చి రేపు పొద్దున ఒక కలెక్టర్ కొడుకుతో, ఒక మంత్రి కూతురుతో పోటీ పడే వ్యవస్థను తీసుకురావాలి. వీళ్ళ పని చేస్తున్నారా? మీలో ఇక్కడికి ఈ 200 తీసుకుని పాపం మభ్యపట్టి వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంతమంది నమ్ముతున్న వాళ్ళు, మీ పిల్లలకి ఈవేళ నెలకి 700, 800 ఖర్చు పెట్టకుండా కాస్త ఒక మాదిరి చదువునా వస్తున్న నమ్మకం మీకు ఎవరికైనా ఉందా? పోనీ 700 ఖర్చు పెట్టిన తర్వాత కూడా రోజు కూలీలు చేసుకునే వాళ్ళు, రిక్షా కార్మికులు కూడా శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే చదువు బాగా వస్తుంది, మా పిల్లలు రేపొద్దున ఎవరితోనే పోటీ పడగలరు, ఇక్కడ నుంచోగలరు నమ్మకం మీకుందా? అంటే జీవితం అంతా కూడా కూలీ కొడుకు కూలీ కావాల్సిందేనా? అడ్డ గాడిదైనా సరే కోటేశ్వర కొడుకులు కోటేశ్వరులు కావాల్సిందేనా? అందుక ఈ రాజకీయం ఉంది, అందుక మనకు ఓటు వచ్చింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు అనొచ్చు, సార్ ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పని. ఒక్క రాయదుర్గం పట్టణాన్ని మీరు తీసుకోండి. ఎంత ఈ ఊరి జనాభా కూడా సుమారుగా ఒక 80-90 వేలు ఉంటుంది. నియోజకవర్గం మీరు చెప్పేది సుమారుగా ఒక 60-70 వేల జనాభా ఉంటుంది. మీకు విషయం తెలుసా? ఒక్క రాయదుర్గం పట్టణ ప్రజల పేరుతో, నియోజకవర్గం తర్వాత చెప్తాను, ఒక్క రాయదుర్గం పట్టణ ప్రజల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చంతో తెలుసా? మీ పన్నుల వాటా, మీ డబ్బుని ఒక్క ఈ పట్టణ ప్రజల పేరుతో
సుమారుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టే ఖర్చు 125 కోట్ల రూపాయలు ఏడాదికి ఒక్క మీ పట్టణ ప్రజల పేరుతో ఈ దీనికన్నా కానీ శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, మీ ఊళ్ళో రోడ్లు కావచ్చు, మన స్కూళ్లు కావచ్చు, ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్క ఈ పట్టణ ప్రజల పేరుతో 125 కోట్లు. నియోజకవర్గంలో 3 లక్షల మంది జనాభా తీసుకున్నట్లయితే వాళ్ళందరి పేరుతో ప్రభుత్వం పెట్టే ఖర్చు దాదాపు 550 కోట్ల రూపాయలు. 550 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది. ఈ డబ్బు ఒక్కొక్క కుటుంబంలో 5గురు ఉంటే 5గురు పేరుతో ప్రభుత్వం పెట్టే ఖర్చు మీ పన్నుల డబ్బులోంచి. ఇదేమి కిరణ్ కుమార్ రెడ్డి గారి జేబుల నుంచి వస్తుందా డబ్బు? చంద్రబాబు నాయుడు గారి జేబుల నుంచి వస్తుందా? నా జేబుల నుంచి వస్తుందా? మరి మీరెంత చెప్పారు ఇందాక జగన్ బాబు జేబుల నుంచి వస్తుందా? ఎవరు డబ్బిది? మీరంతా పన్నుల రూపంలో కట్టే డబ్బు, మీ డబ్బు, మీకు చెందాల్సిన డబ్బు. ఒక్క ఈ నియోజకవర్గంలోనే దాదాపుగా 550 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గ ప్రజల పేరుతో ప్రతి ఏడాది ఖర్చు అవుతుంది. అంటే 5 ఏళ్లలో మీ పేరుతో అయ్యే ఖర్చు 2750 కోట్ల రూపాయలు ఒక్క రాయదుర్గ నియోజకవర్గం. ఈ డబ్బులో 100కి 5 రూపాయలు కొట్టేస్తే 150 కోట్లు వచ్చేస్తాయి. అంత తృప్తి పట్టల వీడు, అంత తృప్తి పట్టల. ఆ డబ్బు మాత్రం కొట్టేస్తే ఏం లాభం? మన జాతి సంపద మొత్తం కొట్టేయాలి. మైన్స్ అంటే కొట్టేయాలా, భూములంటే కొట్టేయాలా, చివరికి సముద్రాన్ని కూడా వదలుతున్నాం. తీర ప్రాంతంలో ఓడరేవులు, ప్రైవేట్ ఓడరేవులు అనే పేరుతో, ప్రైవేట్ ఓడరేవులు రావడం మంచిదే, కానీ ఆ పేరుతో 430 కిలోమీటర్ల తీర ప్రాంతం మొత్తాన్ని, సముద్రం మొత్తాన్ని వీళ్ళ బాబుగాళ్ళ సొమ్ములాగా ప్రైవేట్ వాళ్ళకి లంచాలు మీకు రాసి పారేశారు. తెలుసా మీకు సంగతి? ఈ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉన్న మేజర్ పోర్టులు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పెద్ద పెద్ద పోర్టులు ఉన్నాయే, బొంబాయి, చెన్నై, వైజాగ్, కలకత్తా, ఇలాంటి పోర్టులన్నీ, ఈ 9 పోర్టులు కలిసి వాళ్ళ దగ్గర ఉన్నది 73 కిలోమీటర్ల సముద్రం. ఒక ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా తీరంలో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చింది 430 కిలోమీటర్లు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా జరగదు. ఇప్పుడు చెప్పండి నాన్న, వీళ్ళు మన కోసం పోటీకి వచ్చింది దేశాన్ని తెగబడి దోచుకోవడాక. వెర్రి నాగారం లాగా 200 రూపాయలకు బ్రాండీ దేశాలకు మనం ఆ బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోతే సోదరా, మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాం. మనం బానిసలుగా బతుకుతున్నాం. పనికిరాని గాడిదల్ని, నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు కొరగాని వెధవల్ని నాయకుల్ని చేసి వాళ్ళ కాళ్ళ కింద మనం నలిగిపోతాం. మన బతుకులు నాశనం చేసుకుంటున్నాం. పేదల ప్రతి తరంలో పేదలుగా మిగిలిపోతున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ చేరలేదు. ప్రతి పార్టీ 20 కోట్లు ఖర్చు పెట్టుకోండి. వీళ్ళలో ఒక్కరి చేరలేదు. నిజాయితీ ఉంటే మంచి చూడ, నిజం చెప్తున్నా, మీ బతుకు బాగుండాలంటే ఓటేయండి, లేకపోతే నష్టపోండి అని చెప్పని ధైర్యంగా ప్రజల ముందుకు రావాలి. రాయదుర్గం రాగానే నాకు ఇక్కడ గాంధీ విగ్రహం ఎక్కడే ఉన్నది, గాంధీ అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు మెచ్చినాయి. ఒక మాట చెప్పనా, ఇలాంటి నికృష్ట రాజకీయం చేసేటువంటి ఈ పట్టణంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇలా ప్రాంతీకి పూర్తిగా వశమైపోయి మన బతుకుల్ని నాశనం చేసుకుంటున్నటువంటి మనకు కానీ గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం పెట్టే అర్హత లేదు. మనం అర్హతను కోల్పోయాం. మహనీయుల విగ్రహాలు పెట్టే హక్కు కేవలం కాస్తంత ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి, విద్యుత్ ఉన్న వాళ్ళకి, మన బిడ్డల బతుకులు బాగుపడాలా అని చెప్పి ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఉందో తప్ప మనకు లేదు. వాళ్ళకి దండలేసే అర్హత లేదు, వాళ్ళ పేరు ఉచ్చరించే అర్హత లేదు. ఎలాంటి రాజకీయం నుంచి ఎట్లాంటి రాజకీయానికి వచ్చాం? గాంధీ చేసిన రాజకీయం ఎట్లాంటిది, అంబేద్కర్ రాజకీయం ఎట్లాంటిది, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు రాజకీయం ఎట్లాంటిది, ఈవేళ ఈ డబుల్ పార్టీల రాజకీయం ఎట్లాంటిది? ఒక్కసారి మీరు ఆలోచించారు. ఈ దగ్గరకు వచ్చి మీలో చాలా మంది ఎవరో దుస్తుగా వచ్చారు తెలిసినా కూడా ఈ మాట్లాడే దమ్ము ఉండాలంటే గుండెల్లో నిజాయితీ ఉండాలి, బుద్ధిలో బలం ఉండాలి, ప్రజలంటే మమకారం ఉండాలి. కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించారు. ప్రకాశం పంతులు గారు తెలుగు తొలి రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి. 100 ఏళ్ల క్రితం ఆయన సొంత ఆదాయం నిజాయితీగా, ధర్మంగా దేశాన్ని దోచుకొని కాదు, అమాయకుల్ని వంచించి కాదు,
ఈ దేశంలో ఉన్న అడవుల్ని, ఈ దేశంలో ఉన్న గనుల్ని కొట్టేసి కాదు, తీర ప్రాంతాన్ని ప్రైవేటు పరం చేసి కాదు, సొంత ఆస్తులు పెంచుకొని కాదు, నిజాయితీగా గొప్ప లాయర్గా ఆయన వృత్తిలో ఉండి ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం నెలకి 1,00,000, 2 లక్షలు సంపాదించేవాడు. పెద్ద ఆయన మీరు చెప్పండి, 100 ఏళ్ల క్రితం 1 లక్షలు 2 లక్షలు అంటే ఈవేళ డబ్బులో ఎంత ఉంటుంది దాని విలువ? కోట్లలో ఉంటుంది. 100 ఏళ్ల క్రితం 1,00,000, 2 లక్షల రూపాయలంటే నెల నెల ఆయన సంపాదన కోట్ల రూపాయలు. ఆ మొత్తాన్ని త్యాగం చేసి రాజకీయంలోకి వెళ్ళాడు. ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఓట్లు కొని పదవుల కోసం వెళ్ళాల, ఈ దేశమాత కోసం త్యాగం చేసి రాజకీయంలో పెట్టాడు. జైళ్లకెళ్ళాడు, తుపాకు కూడా ఎదుర్కొన్నాడు. దేశాన్ని దోచుకున్నాడని, దొంగని, ద్రోహాన్ని నేరస్తుండే కాదు, దేశభక్తుడైన కారణంగా, ఈ దేశమాత విముక్తి కోసం తెల్లవాళ్ల మీద పోరాడిన కారణంగా జైలుకుపోయాడు. ఆంధ్రకేశ్ ధైర్యంగా పోయాడు. ఆయనకు పదవులు కొరతలేదు, ఆయన ఏమి డబ్బులు ఇచ్చి కొనుక్కోలే పదవుల్ని. ప్రజలు ప్రేమతో, ఆయన అభిమానంతో మీరే కావాలి మాకు, ఈ రాష్ట్రానికి ఈ ప్రజల దిక్కని చెప్పని అవిభక్త మెడ్రాస్ రాష్ట్రంలో తమిళులు, తెలుగు వాళ్ళు కలిసి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తమిళులు, తెలుగు వాళ్ళు కలిసి ఒక తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తొలి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. 26 సంవత్సరాల క్రితం ప్రకాశం పంతులు గారు పేరుతో పెట్టిన ప్రకాశం జిల్లాకి నేను కలెక్టర్గా వెళ్ళాను. వెళితే ఏమైందో తెలుసా? అంతటి మహనీయుడు ప్రకాశం పంతులు గారు 100 ఏళ్ల క్రితం ఇవాటి డబ్బుతో పోలిస్తే కోట్ల రూపాయల సంపాదన ఉన్న ప్రకాశం పంతులు గారు 2 సార్లు ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు, ఆయన మనవడు, సొంత మనవడు నా దగ్గర రెవెన్యూ శాఖలో బంట్రోతుగా పనిచేశాడు. ఊహించగలరా మీరు? ఊహించగలరా? పనికి మానల గాడిదికి మీరు సర్పంచ్ పదవి ఇస్తే, మున్సిపల్ కౌన్సిలర్ పదవి ఇస్తే 3 ఏళ్లలో వాడు 3 తరాలకు కావాల్సిన సంపాదించుకుంటున్నాడే. ఎందుకు కడగాని వెధవలు, అధికారం లేకపోతే ఏనికే పనికాని వెధవలు జనాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు కొనుక్కుని కోట్ల రూపాయలు, కోట్లు కాదు 100 కోట్లు సంపాదిస్తున్నారే. ఒక మహనీయుడు దేశం కోసం త్యాగం చేసి 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికి మిగిలింది బంట్రోతికి. ఎలాంటి రాజకీయం నుంచి ఎట్లాంటి రాజకీయానికి వచ్చాం? ఎలాంటి వారసత్వం ఉంది? ఈ దిక్కుమాల వారసత్వమా? ఈ ఓట్లు కొనేది భ్రాంతి పంచే వారసత్వమా? ఈ ప్రజల్ని మోసం చేసేది కులం పేరుతో, వర్గం పేరుతో మనందరినీ పిచ్చి వాళ్ళని చేసే వారసత్వమా? లేకపోతే మన పిల్లల బతుకులు బాగు చేయడం కోసం, మన వ్యవస్థలో కులం, మతం, వర్గం తేడా లేకుండా అందరం ఆనందంగా బతకడం కోసం గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడే, దాన్ని కాపాడుకునే వారసత్వమా? ఏం కావాలో మీరు తెలుసుకోవాలి. వీళ్ళు పోనీ ఏమన్నా ఒక్కడన్నా ఏ పార్టీకి మీరు ఓటేస్తారో ఆ పార్టీకి వాడు కట్టుబడి ఉంటాడు. మళ్ళీ రేపు పొద్దున పార్టీ మాత్రం నమ్మకం మిగలకుండా ఏనాడు ఎవడు ఏ పార్టీలో ఉంటాడో ఆ రోజు డబ్బుని బట్టి, ఆ రోజు హవాని బట్టి, ఆ రోజు సంపాదించే అవకాశాన్ని బట్టి, ఆ రోజు పదవిని బట్టి. అంతేనా? ఒక్కడే కొన్ని వీడి విధానాలు ఏమైనా మార్చుకున్నాయా? వీళ్ళు ఏమయ్యా ఇప్పటిదాకా ఈ పని చేశాం, దీనిలో నిజాయితీగా జరగలేదు, పేదరికం పోలేదు, పేదలుగా ఉండిపోయారు, కాబట్టి ఇప్పుడు ఫలానా పద్ధతి చేయబోతున్నాం, దీనికోసం మద్దతు ఇవ్వని అడుగుతున్నాను. మీకు ఏమన్నా ఒక్కడన్నా విధానాలు చెప్పాడా? మీకు ఏమన్నా ఏ పార్టీ ఇవ్వడని చెప్పాడా? నువ్వు తిన్నావంటే నువ్వు ఇంకా తిన్నావు కదా అంటాడు. నువ్వు నిన్న తిన్నావు కదా, నువ్వు మొన్న తిన్నావు కదా అంటాడు. నువ్వు 1000 కోట్లు తిన్నావంటే నువ్వు 10,000 కోట్లు తిన్నావు కదా అంటాడు. వాడు తింటున్నాడు, నాకు తినే ఛాన్స్ రావాలని ఒకడు, నేను తింటున్నాను నేనే తినాలి ఇంకెవరికి రాకూడదని మరొకడు, ఒకడు భయంతో, ఇంకోటి బాధతో దేశాన్ని దోచుకోవడం కోసం ముందుకు రావడం తప్ప వీళ్ళెవరన్నా కూడా మా విధానాలు పరాణం. ఇవాళ పరిస్థితులు మార్చడం కోసం దీనికి మేము సిద్ధంగా ఉన్నాం, ఈ పని చేస్తాం అనేవాళ్ళు అప్పుడున్నారా? ఒక్కసారి మీకు విషయం తెలుసా? ప్రపంచంలో 74 దేశాల్లో మన పిల్లలు స్కూళ్లలో ఎట్లా చదువుతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి చదువు వస్తుందని చెప్పని ఈ మధ్యనే ఒక సర్వే చేశారు. మన దేశం ఈ దుర్మార్గుల పుణ్యమా అని చెప్పని ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసా? అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది. మన అదృష్టం కొద్దీ మనకంటే దరిద్రమైన దేశం ఇంకోటి ఉంది, కజకస్తాన్ అని చెప్పాను. వాడు మరీ అధ్వానంగా ఉన్నాడు కాబట్టి వాడికి అట్టడుగు నుంచి మొట్టమొదటి ర్యాంకు, అడుగు నుంచి 2వ స్థానం మనకు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా బిడ్డల తెలివితేటలు తగ్గట్టుగా చదువు తగ్గిపోతాయి. రేపు పొద్దున మిగతా వాడు చదవగలరా? రేపు పొద్దున పేదరికం నుంచి బయటపడగలరా? కూలీకొడు కూలీ కాకుండా గౌరవంతో తలెత్తుకుని కాళ్ళ మీద నిలబడగలరా? సొంత సంపాదన లేకుండా తలెత్తుకుని బతకకుండా, సొంత ఆదాయం సంపాదించే శక్తి లేకుండా, చదువు లేకుండా పేదరికం పోతుందా? రాజ్యమా?
ఒక్క పార్టీ కన్నా ఇది చేయాలని కోరుకుందా? కనీసం మాట వరుసకన్నా చెప్తున్నారా వీళ్ళు? వీళ్ళ విధానాలేంటి? ఒకడేమో 2 రూపాయలకు బియ్యం ఇస్తానంటాడు, మరొకడు 2 రూపాయలు అంటయ్యా నేను రూపాయికి ఇస్తానంటాడు, ఇంకొకడు రూపాయి అంటయ్యా ఫ్రీగా ఇస్తానంటాడు, రేపు ఇంకొకటి వచ్చి ఫ్రీగా ఏంటయ్యా నీకు మళ్ళీ కిలోకి రూపాయి ఇస్తాను నేను డబ్బులు అంటాను. కాలే కడుపు అన్నం పెట్టాలి కరెక్టే, కానీ కాలే కడుపు అట్లాగే ఉంచాలా? గాడిద కొడకలరా? దేశాన్ని దోచుకోవడం కోసం పేదరికాన్ని అలాగే కొనసాగించాలా? ఎల్లకాలం మీ చేతుల కింద పైకి అణుమణిగా ఉండేవాడుగా కావాలా? మీ పల్లకెళ్ళ మధ్య బయలుగా కావాలా? ఈ దేశాన్ని మార్చాలన్న కోరిక లేదా? ఎలాంటి రాజకీయం చేస్తున్నారు? ఇది వర్షపాతం లేనటువంటి జిల్లా. ఈ దేశంలో ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది వాళ్ళలో నేను ఒకరిని. జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా ఉండి కాలే కడుపుకి అన్నం పెట్టాలా, అది కూడా దానంగా బెత్తంగా కాదు, కష్టపడి పనిచేస్తే చేతుల్లో డబ్బులు రావాలా, తినడానికి తిండికి లోపం ఉండకూడదని చెప్పని ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిన వాళ్ళనే ఒకటి. అది తెచ్చినప్పుడే నేను పోరాడాను. కాలే కడుపుకి అన్నం పెట్టడంతో పాటు వర్షపాతం తక్కువగా ఉండి వర్షాధారం మీద ఆధారపడుతున్నటువంటి పేద ప్రాంతాలకి ఎక్కువ డబ్బులు కేటాయిద్దాం, వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది, ఆ డబ్బుల్ని ప్రతి వర్షపు చొక్క సద్వినియోగం ఏర్పాటు చేద్దాం. అప్పుడు పేద ప్రాంతాలకు అనంతపూర్ లాంటి జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి, సాగునీటికి ఇబ్బంది ఉండదు అని చెప్పని గట్టిగా పోరాడాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 7,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద ప్రతి ఏడాది ఖర్చు పెడుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఖర్చు ఇక్కడే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రతి రూపాయి. వర్షపు చుక్క ప్రతి చుక్క సద్వినియోగం చేస్తున్నారా? ముళ్ళ కంపలు పక్కన అక్కడ ఉన్నాయని చెప్పిన మస్తరో సొద్దు పెట్టేసి కొంత మింగేసి కొంత పాపం పేదలకు ఇచ్చేసి చేతులు దొరుకుకుంటున్నారు. ఓటు బ్యాంకులుగా మార్చి మనకి పేదరికం పోయేందుకు ఒక్క పని కూడా చేయడం లేదు. పోనీ ఇవన్నీ దాటి రైతు పంట పండించాడు, కష్టపడి పంట పండించాడు, పంటకి రేటు వచ్చే విధానాలు ఏమన్నా చేపడుతున్నారా? పక్క రాష్ట్రంలో రేటు ఉంటే అక్కడ అమ్ముకోవడానికి వీల్లేదు, ఈ దేశం బయట రేటు ఉంటే అమ్ముకోవడానికి లేదు. ఇక్కడ రేటు పడిపోతున్నా, రైతు చస్తున్నా, కౌలుదారు ఆత్మహత్య చేసుకుంటున్నా వీళ్ళొచ్చి చాలా సానుభూతి నటించి మొసలి కన్నీళ్లు కార్చి మీరు పన్నుల రూపంలో కట్టిన డబ్బుని ఎక్కువగా ఇచ్చి ఫోటోలు తీసుకుని పేపర్లో ఎంచుకుంటారు తప్ప రైతు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేకుండా పంట పండిస్తే రేటు వచ్చి ఏర్పాటు చేయాలని ఒక్క పార్టీ కూడా ఇంగితం చేయాలండి. లోక్సత్తా కమ్యూనిస్ట్ పార్టీల సహకారంతో రైతు సంఘాలందరి భాగస్వామ్యంతో ఓ ఉద్యమాన్ని 4 నెలల క్రితం చేసింది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో, మహారాష్ట్రలో మంచి రేటు ఉంటే బస్తా ధాన్యానికి 1,100 రూపాయల దాకా పలుకుతుంటే మన రాష్ట్రంలో 700 పలుకుతుంటే కౌలుదారులు చిన్న రైతులు నష్టపోతుంటే ఇది అన్యాయం, ఈ రైతులకు రేట్లు రావాలి, అక్కడ రేటు అమ్ముకునే ఏర్పాటు కావాలి, ఆదాయం పెరగాలని చెప్పని ఎదురు తిరిగాం. ఆంక్షలు పెట్టారు, పక్క రాష్ట్రం నమ్మడానికి వీలేదని చెప్పని లోక్సత్తా ప్రభుత్వాన్ని ఎదిరించింది. ఆనాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసినట్టుగా తెల్లవాళ్ళు ఎదిరించడం కోసం పాదయాత్ర చేసి ఉప్పుని ఆయన తీసి సముద్రం నుంచి అరెస్ట్ అయినట్టుగా మేము ప్రభుత్వాన్ని చెప్పాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి. మేము ధాన్యాన్ని రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి భుజాల మీద సంచులు మోసుకెళ్ళి ఎట్ల బండి మీద బస్తాలు పెట్టుకుని పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అమ్ముతాం. దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము అరెస్టులు ప్రతిఘటిస్తాం. అరెస్ట్ చేశారని చెప్పని మేమంతా వచ్చి కన్నీళ్లు కార్చి ప్రజల ముందు మొరపెట్టుకోం. మమ్మల్ని జైల్లో పెడితే మేము మౌనంగా భరిస్తాం, కోర్టు ముందు పెడితే లాయర్ను కూడా పెట్టుకోం, శిక్ష వేస్తే మేము సంతోషంగా అనుభవిస్తాం. శిక్ష వేశారు కాబట్టి పదవులను తీసేస్తే మేము ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. అంతేగాని అధర్మానికి మాత్రం సెలవకం. దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పిన వాళ్ళకి చెప్తే ఇక్కడ పక్కనే ఉన్న కర్నూలు జిల్లా నుంచి మేము రాయచూరు జిల్లా దాకా కర్ణాటక దాకా తీసుకెళ్లి పాదయాత్రకు వెళ్ళి అక్కడ అమ్మాం. తెలంగాణలో నిజామాబాద్ నుంచి నాందేడ్ జిల్లా మహారాష్ట్ర దాకా పోయి అమ్మాం. మంచి రేట్లకు అమ్మాం. ప్రభుత్వం అరెస్ట్ చేసే సాహసం చేయలేదు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు మీరు? దుర్మార్గపు చట్టాలను పెట్టారు, ఆంక్షలు పెట్టారు, ఉల్లంఘిస్తే అరెస్ట్ చేయరు, ఆ ఆంక్షలు తీసేరు, మీకు ఏమైనా సిగ్గుందా అని అడిగితే ముఖ్యమంత్రి గారు స్వయంగానే సమాధానం చెప్పాడు. జయప్రకాష్ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేసే ధైర్యం మాకు లేదు, ఎందుకంటే చట్టాన్ని మీరు ఉల్లంఘించటంలా, చట్టాన్ని వీధి రౌడీలాగా బజారు గూండాలాగా ప్రభుత్వమే ఉల్లంఘించింది. దేశంలో ఎక్కడైనా రైతుకు అమ్ముకునే హక్కు చట్టం ఇస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు, ఇలా రైతులు అమ్ముకోకుండా ఆపండి, రేట్లు పడిపోయేట్టు చేయండి అని చెప్పారు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఒప్పుకున్నారో
రైతుల్లో ధైర్యం పెరిగి ఈ ఆంక్షలు